నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం మీకు. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన వీడియోస్ని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. ఇటీవల వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతిపై కొన్ని హాట్ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం వైరల్గా మారిపోయింది. టీడీపీ అనుకూల మీడియా దీనిపై ఏదైతే వాళ్ళ అనుకూల మీడియా మెయిన్ పేజీలో వార్తలు ఇచ్చారు, అది కూడా భారీగా. అయితే దీనిపై సజ్జల ఏదైతే కామెంట్ చేశారో దాని మీద వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్స్ గురించి సజ్జల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పి టాక్ అయితే వినబడుతుంది. అసలు రాజధానిపై నిన్నెవరు మాట్లాడమన్నారు, నా నిర్ణయం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడామని సజ్జలకి తలంటారని ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా జగన్కి అనుకూలమైన ఒక ఆన్లైన్ వెబ్సైట్లోనే ఈ కథనం వచ్చింది. అసలు సజ్జలు ఏం మాట్లాడారంటే, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుండే పరిపాలన చేస్తాడు, వైజాగ్ వెళ్ళడని ఓ రిపోర్టరు, అంటే విజయవాడలో జరిగిన ఒక కాన్క్లేవ్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి బదులు చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అంశం బాగా హాట్ టాపిక్గా మారింది. జగన్పై మడమ తిప్పడు, మాట మార్చడు, వైసీపీకి ఒక స్టాండ్ లేదని ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అసలే గడ్డుకాలం అనిపిస్తున్న జగన్కు సజ్జల తీరు మరో తలనొప్పిగా మారిందనే వాదన కూడా కొంతమంది వైసీపీ నాయకుల నుండే వినిపిస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ అంటే సజ్జలైనట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నాడని కొంతమంది, అంటే ఆయన అంటే పడని ఆ వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. రాజధాని మీద సజ్జల చెప్పింది జగన్ అభిప్రాయం కాకపోయినప్పటికీ ఇప్పుడు మరోసారి మాట మార్చలేని పరిస్థితి జగన్కి ఏర్పడింది. మాట మారిస్తే అది వైసీపీకి మరో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సో ఏం చేయాలో అర్థం కాక సజ్జలను కూడా తిడతం తప్ప ఏం చేయలేకపోతున్నారు జగన్ కూడా. సో ఇప్పుడు ఇది వైసీపీకి ఇంకా ముందు పోయి వెనక నువ్వు ఇలా తయారైంది. ఇప్పుడు ఏదైనా మాట మార్చాలన్నా మార్చలేని పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ సజ్జలు చేసిన కామెంట్స్ అటు జగన్తో పాటు ఇటు సజ్జలకు కూడా ఇబ్బందికరంగా మారాయనే చెప్పుకోవాలి. మరోవైపు సజ్జలకు అనుకూల వర్గం ఉంటారు కదా, ఆ నాయకులు మాత్రం ఈ అంశంలో సజ్జల గారి తప్పేం లేదని చెప్పి చెప్పుకొస్తున్నారు. అట్లాగే జగన్ గారు సజ్జలను కూడా ఏం అనలేదు, అసలు ఈ అంశం గురించి వాళ్ళ మధ్య ఎటువంటి చర్చ కూడా జరగలేదని సజ్జలకి అనుకూలమైన వర్గం నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితిగా ఉంది.